ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి మంచి అవకాశాన్ని కల్పించిందని వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2026 సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 2.2 కోట్ల నగదు బహుమతులను అందజేందుకు కృషి చేస్తుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థులకు 5 లక్షలు, రెండవ స్థానం వచ్చిన విద్యార్థికి 3 లక్షలు, ప్రతి జిల్లా టాపర్ గా నిలిచిన విద్యార్థులకు 2 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేయనున్నారని, నియోజకవర్గంలో టాపర్ గా నిలిచిన విద్యార్థులకు ₹1,00,000, 612 మండలాల్లో ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి 10,000 నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అసిస్టెంట్ మేనేజర్ నితిన్ శ్రీనివాస్, ఏజెంట్లు శ్రీశైలం, ప్రవీణ్, నితిన్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు వెంకటస్వామి, నరసింహారెడ్డి, ధనరాజ్, అమూల్య, జయసుధ, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. నేను ఇది సాంబయ్య, హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ వెల్దుర్తి, మెదక్ జిల్లా. మరి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక గొప్ప బహుమతిని అందించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ప్రోగ్రాంలు ఏంటంటే, మనకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే టాపర్లు వస్తారో వారికి నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ చేసినటువంటి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలకు ఎంచుకోవడం కూడా ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారికి అభినందించడం జరుగుతుంది. ఎందుకంటే వీరు మండల స్థాయిలో ఫస్ట్ వచ్చిన వారికి 10,000 నగదు, తర్వాత నియోజకవర్గం కూడా పెట్టడం జరుగుతుంది, వారికి ₹1,00,000 నగదు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు జిల్లా టాపర్కు 2 లక్షలు, తర్వాత ఆ జిల్లా టాపర్లో కూడా 2వ స్థానం కూడా ఇవ్వడం జరుగుతుంది. 2వ స్థానం తర్వాత రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో వచ్చినటువంటి వాళ్ళకి ₹5,00,000, 2వ స్థానం వచ్చినటువంటి ₹3,00,000 ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ రూపాయలుగా తలపెట్టినటువంటి ఒక గొప్ప యజ్ఞం అనుకోవచ్చు. ఎందుకంటే ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇవ్వాలి అనేటువంటి కోరిక రావడమే ఒక ముదాభావనం. ఎందుకంటే ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎవరైనా ముందుకు రావడం అనేది చాలా తక్కువ. మరి ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ముందుకు రావడము, అది కూడా ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఇస్తామని చెప్పడం కూడా మాలాంటి హెడ్ మాస్టర్లు కూడా, తర్వాత విద్యార్థులకు కూడా చాలా అవకాశాన్ని మేము అందిపుచ్చుకుంటాం. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ మా పాఠశాల తరఫున కూడా మండల స్థాయిలో ప్రతిసారి వస్తుందని, కానీ మరి అటువంటి బహుమతి అనేది రాలేదు. మరి ఈసారి మా పాఠశాల తరఫున మండల స్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో రావడం జరిగింది. కానీ ఈసారి మొత్తం రాష్ట్ర స్థాయిలో కూడా రావడానికి మా పాఠశాల తరఫున నేను కృషి చేస్తూ విద్యార్థులను కూడా కృషి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా ఉపాధ్యాయులకు కూడా ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కార్యక్రమం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. మరి వీరు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి ఆ మంచి కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని మేము ఒక కంకణం కట్టుకున్నాం సార్. ఎందుకంటే పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రావడం అనేది చాలా గ్రేట్. ఇవి మేము మా పాఠశాల తరఫున కంపల్సరీ రాష్ట్ర స్థాయిలో నగదు బహుమతి అందుకుంటామని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.